యేసు ప్రభువు ఈ భూమి మీదకి రావడానికి సుమారు 700 సంవత్సరములకు పూర్వమే యెషయా ప్రవక్త ప్రవచించాడు. ప్రవక్తలందరూ ప్రవచించారు. ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆ దేవాది దేవుడే సర్వ మానవాళిని పాపం నుంచి శాపం నుంచి విడిపించడానికి కన్య మరియ గర్భము ద్వారా మానవ ఆకారంలో నీ వలె నా వలె ఈ భూమి మీదకి వచ్చున్నాడు. ఇదే గొప్ప అద్భుతం అండి. ఈనాడు భూమి మీద జరుగుతున్న అనేకమైన ఆశ్చర్య కార్యాల కంటే, అద్భుత కార్యాల కంటే ఇది మహా అద్భుతం అండి. దేవాది దేవుడు మానవుల కొరకు ఆయన ఈ భూమి మీదకి రావడానికి మించిన అద్భుతము ఏముంటుందండి? ఇంతకు మించిన అద్భుతము మరొకటి లేదండి. కడుపు నొప్పి బాగైంది, కాళ్ళ నొప్పి బాగైంది, కడుపుల గడ్డ కరిగిపోయింది, ఇవి అద్భుతాలు అనుకుంటారు. ఇవి అద్భుతాలు కావండి. ఈనాడు అనేకులు ఈ భూమి మీద జరుగుతున్న ఈ చిన్న చిన్న కార్యములనే మహా అద్భుతములు అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభువే స్వయంగా నీ కొరకు నా కొరకు ఆయన తన స్థానాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి సిలువలో తన శరీరమందు శిక్షను భరించి మనల్ని సర్వ మానవులను పాపం నుంచి శాపం నుంచి విడిపించడానికి మించిన అద్భుతము ఏముంటుంది? ఇంతకు మించిన అద్భుతము మరొకటి లేదండి.